ఉపాధ్యాయులు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య డిమాండ్ చేశారు. 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల మెడికల్ బిల్లులు, జీపీఎస్ బిల్లులు, సరెండర్ లీవుల బిల్లులను సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంచుతుందని మండిపడ్డారు. డీటీఎఫ్ వార్షిక జిల్లా కౌన్సిల్ సమావేశం ఆదివారం నల్గొండ పట్టణంలో జరిగింది. డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఖుర్షీద్ మియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సోమయ్య మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన వారికి చెల్లించాల్సిన గ్రాట్యుటీ పెండింగ్లో ఉంచడం సరికాదన్నారు. డిఏ బకాయిలు ఉన్నాయని, పీఆర్సీ గడువు దాటిపోయినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారని, వెంటనే బిల్లులన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, విద్యాశాఖకు కనీసం మంత్రి కూడా లేకపోవడం బాధాకరమని అన్నారు. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లుగా బడ్జెట్లో విద్యకు 15% కేటాయించకుండా కేవలం 7.3% బడ్జెట్ కేటాయించడం దారుణమని అన్నారు. విద్యారంగానికి బడ్జెట్లో తగినన్ని కేటాయింపులు చేయకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాబోయే బడ్జెట్లో విద్యారంగానికి 20% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పి వెంకులు, ఉపాధ్యక్షులు రాహెల్ కుమారి, గణేష్, వెంకటేశం, కార్యదర్శులు నాగయ్య, ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, మోహన్ రావు, రాష్ట్ర కౌన్సిలర్ అంజయ్య, ఫెరోజ్ దేశ్ముఖ్, వివిధ మండలాల బాధ్యులు యాకూబ్ అలీ, సైదులు, జగతి, పుష్ప, లక్ష్మయ్య, గోపిలతో పాటు సూర్యాపేట జిల్లా డీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి వెంకటేశ్వర్లు, కె వేణు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ డెమో టీచర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకోబోతున్నాం. ఈ నూతన కమిటీ విద్యారంగం సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో ముందుంటుంది. అయితే ఇవాళ ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుంది అని చెప్పేసి డీటీఎఫ్ భావిస్తున్నది. అందుకు నిదర్శనమే ఇవాళ విద్యాశాఖకు ఒక మంత్రి కూడా లేకపోవడం అనేటువంటిది. రెండోది, కాంగ్రెస్ పార్టీ అంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నష్టం చేసింది అనుకుంటే, ఆ అసంతృప్తితో వచ్చినటువంటి కొత్త రాజకీయ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో విద్యారంగానికి 15% కేటాయిస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకున్నది కూడా గత సంవత్సరం వార్షిక బడ్జెట్లో కేవలం 7.3% మాత్రమే ఇవ్వడం అనేటువంటి జరిగింది. దీనివల్ల విద్యారంగం చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు రాబోయేటువంటి బడ్జెట్లో తప్పనిసరిగా 20% నిధులు కేటాయించాలని చెప్పేసి డీటీఎఫ్ డిమాండ్ చేస్తున్నది. అట్లే కాకుండా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా అన్ని పాఠశాలని కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రభుత్వం కేవలం మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని, లేదా నియోజకవర్గానికి ఒక మోడల్ స్కూల్ అని చెప్పేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నది. ఇవి చేయడం అవసరమైనా సరే, వాటికంటే ముందు గ్రామాల్లో ఉండేటువంటి ప్రతి పాఠశాలను కూడా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వానికి ఉన్నది. అట్లా చేయాలని చెప్పేసి డీటీఎఫ్ డిమాండ్ చేస్తున్నది. అట్లాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి జాతీయ విద్యా విధానం 2020ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించాలనేటువంటి డీటీఎఫ్ డిమాండ్ చేస్తున్నది. ఎందుకోసమంటే ఆ విద్యా వ్యవస్థ కనుక 2020 జాతీయ విద్యా విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా నాశనం అయిపోయేటువంటి అవకాశం ఉన్నది. ముఖ్యంగా ప్రజెంట్గా ఉన్నటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే, ఉద్యోగ విరమణ చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతున్నాయో అవి ఇవ్వకుండా నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ పెండింగ్లో పెట్టడం వల్ల ఉద్యోగ విరమణ అనంతరము వారికి రావాల్సినటువంటి సౌలభ్యాలు కావచ్చు, లేదా పెన్షన్ బెనిఫిట్స్ కావచ్చు, అవి కూడా ఇవ్వకుండా ప్రభుత్వము సాచివేత ధోరణి అవలంబిస్తూ ఉంది. దాన్ని ఉద్యోగ విరమణ అయిన వెంటనే అందరు కూడా చెల్లించాలని, పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కూడా చెల్లించాలని, ముఖ్యంగా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలను కూడా చెల్లించాలని డీటీఎఫ్గా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నూతన ఎడ్యుకేషన్ పాలసీలో సంబంధించినటువంటి అంశాలు ఏవైతున్నాయో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొద్దని, తమిళనాడు ప్రభుత్వం ఏ విధంగానైతే వ్యతిరేకిస్తున్నదో దాన్ని గట్టిగా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని, అంగన్వాడీలను ప్రభుత్వ పాఠశాలకే ప్రాథమిక పాఠశాలకు అటాచ్ చేస్తూ మొత్తం వారు కూడా ఒక ట్రైన్ అయినటువంటి ఉపాధ్యాయులను నియమించడం ద్వారా మనకు ప్రభుత్వ పాఠశాలలో, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరు మీద
అనేక కులాలుగా విభజించే బదులు ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ పాఠశాలకు చెందినటువంటి వసతులు కలిగినటువంటి దాన్నే డెవలప్ చేస్తూ ఆ ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అదే పాఠశాలకు వచ్చే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని, అదేవిధంగా పాఠశాలలో మౌలిక వసతులు కూడా కల్పించాలని, అదేవిధంగా మానిటరింగ్ వ్యవస్థను ఈరోజు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఎంఈఓల వ్యవస్థ కావచ్చు, లేదా అసలు డిప్యూటీ డిఓలు రాష్ట్రంలో లేనేలేరు. అలాంటి మొత్తం మానిటరింగ్ వ్యవస్థను కూడా డెవలప్ చేసే విధంగా ప్రభుత్వము చర్యలు చేపట్టాలని DTFగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు లేవనేది చాలా దయనీయమైన పరిస్థితి. పాఠశాలలో పిల్లలు ఉంటారు, ఉపాధ్యాయులు ఉంటారు, కానీ మరుగుదొడ్లను శుభ్రం చేసేటువంటి వాళ్ళు కానీ, లేదా పాఠశాలను శుభ్రం చేసేటువంటి వాళ్ళు కానీ లేకపోవడం అనేది, ఒక స్కావెంజర్ కానీ ఒక వాచ్మెన్ కానీ లేకపోవడం వల్ల ఆ పిల్లలకు అంటురోగాలు వచ్చే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వము తప్పకుండా మౌలిక వసతులు చేసేటువంటి సందర్భంలో ఈ యొక్క చిన్న చిన్న ఉద్యోగాలను నియమించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఈ యొక్క నూతన విద్యా విధానం పేరుతోటి ఒక కేంద్ర ప్రభుత్వము కాషాయీకరణ పేరుతోటి వృత్తి విద్యల పేరుతోటి కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నది. ఇది దుర్మార్గమైన చర్య. ఎందుకు ఆ దుర్మార్గమైన చర్య అంటున్నామంటే 6వ తరగతి నుంచి 5వ తరగతి నుంచి వృత్తి విద్యలను ఏర్పాటు చేసి ఆ విద్యను అమలు చేద్దామని చూస్తున్నది. వృత్తి విద్యలో 6వ తరగతిని నేర్చుకుంటే అక్కడ 6 చదివి 7 చదివి వృత్తి విద్య నేర్చుకొని 10 వరకు దాని విద్య ముగించే పరిస్థితి ప్రమాదం ఉంటుంది. కాబట్టి అతన్ని ఉన్నతమైన విద్యకు చేరుకోకుండా ఒక కుట్ర జరుగుతున్నది ఈ యొక్క న్యూ విద్యా విధానంలో. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎవరైతే విద్యార్థికి జ్ఞానం ఉన్నదో, జ్ఞానం ఉన్నంత వరకు ఉన్నతమైన చదువులు చదివే అవకాశం ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగనే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు లేరనే ఒక నెపంతోటి పాఠశాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ ఒక గ్రామంలో యూనిట్గా తీసుకున్నట్టయితే ఆ గ్రామంలో ఒక 2000 మంది ఓటర్లు ఉంటే అందులో 300 మంది విద్యార్థులు ఉంటారు ఆ గ్రామంలో. కానీ ఆ ఉన్నటువంటి ఊరి బడిలో ఒక 30 మంది 40 మంది ఎందుకుంటున్నారంటే ప్రైవేట్ పాఠశాలకు ఈ పర్మిషన్లు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి యొక్క పాఠశాలను మూసివేసే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి ఇంటిగ్రేటెడ్ పేరుతోటి వచ్చే పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అవి కులాల వారీగా ఉన్నాయి. కులాల వారీగా కాదు మేము కోరుకునేటువంటి పేద విద్యార్థులకు నాణ్యమైనటువంటి గొప్ప విద్యను అందించాలని చెప్పేసి ఇవాళ DTF డిమాండ్ చేస్తున్నది.